నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి సమిష్టిగా ఇక్కడ ఎమ్మెల్యే స్వామి గారికి ప్రచారం కూడా జోరుగా చేస్తున్నాం. రేపు నుంచి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. వాళ్ళకి షెడ్యూల్స్ కూడా ఆల్రెడీ రేపు నుంచి ఎల్లుండి నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఆల్రెడీ ఇస్తున్నాం. రేపు ఇంకా ఉధృతంగా ఇక ప్రచారం కంప్లీట్గా నియోజకవర్గంలో నలువైపుల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు ఆశీస్సులు ఈ యొక్క నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే స్వామి గారికి, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మంచి మెజార్టీతో కూడా గెలిపిస్తారని, వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గం చూసుకుంటే 2014-19 అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సుమారుగా 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. కేవలం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వారి ప్రోత్సాహంతో కొండేపి నియోజకవర్గం అంటే దామచర్ల కుటుంబం అభిమానం పైన కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎంతో నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొండేపి నియోజకవర్గం ప్రశాంతతకి మారుపేరు. శాంతి భద్రతలు కానీ ఎక్కడ విఘాతం కలగకుండా 2014-19 చాలా మంచి పరిపాలన అందించగలిగాం. కానీ ఈ 19 నుంచి 24 మాత్రం ఈ నియోజకవర్గంలో ఈ సింగరాయకంలోనే చూసుకుంటే అనేక ఘర్షణ వాతావరణం కూడా తెరదించారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్న ప్రజలకి, శాంతి భద్రతలు కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడ రాజీ లేకుండా పరిపాలించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీరందరూ మంచి మనసుతోటి మీ ఆశీస్సులు ఈ ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డికి బానిస అతను, స్వామి గారు దామచర్ల ఫ్యామిలీకి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు చొక్కా ఇప్పి మరీ గందరగోళం చేయబడ్డాడు. రాళ్ళు తీసుకొని కొట్టి ఒక మంత్రి అని మర్చిపోయి ఆ రోజు ఆయన ఒక ప్రోగ్రాం కోసంటే చొక్కా విప్పి రాళ్ళు తీసుకొని దాడి చేయబోయి సార్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి గన్మ్యాన్కి తలకాయ కూడా పగలడం జరిగింది. ఆ రోజు మీరు అందరూ చూశారు. అతన్ని మామూలుగా అయితే మేము ఎంకరేజ్ చేయడం జరిగింది, కానీ అతన్ని మేము బానిసలా చేయలే. మీరు గమనిస్తే కనుక అతను ఇండిపెండెంట్గా అధికారుల పోస్టింగ్లో కానీ ఎక్కడ మా నియంత్రణ లేకుండా అతను స్వేచ్ఛగా ఈ నియోజకవర్గంలో ఆయన కావాల్సిన పనులు చేస్తే మేము బ్యాకప్ ఉండి ఎంకరేజ్ చేసాం, అంతవరకే. కానీ వెనక మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఆయన్ని ఒక నాయకుడిగా అతను ఈ 5 ఇయర్స్లో చేసిన డెవలప్మెంట్ కానీ యాక్టివిటీస్ చేయటం వల్లే మొన్న 1924 ఇంత వేలో కూడా అతన్ని గెలిపించగలిగారు. మా దగ్గర బానిసలు అలాగే ఏమున్న దామచర్ల కుటుంబానికి ఎప్పుడు ఆ నేచరు అది ఎప్పుడు ఉండదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.